పెడతాడు. ఈ పాటికి లైవ్ స్టార్ట్ చేసి ఉంటాడు. ఇంకా లేదులే. 10:30 కదా! అర్థమైందా చిట్టి? చదువుకోమన్నప్పుడు చదువుకోకుండా అమ్మాయిల వెనకాల తిరిగితే ఇలా ఉంటదా అని ఇప్పుడు అర్థమైంది. దిస్ ఈజ్ ఇది మై నా ఛాన్స్. ఛానల్. ఓకే. 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 చిట్టి నా కోసమే కొట్టుకునేటోళ్ళు బోలెడంత మంది ఉన్నారు. జస్ట్ ఏదో లైవ్ అలా నడవటానికి నేను అలా కామెడీ చేశాను అంతే లైవ్ లో. తను ఎవరో నాకు తెలియదు. యూ డోంట్ వరీ. నువ్వే హైడ్ చేసావు అనుకుంటానండి అసలు. నాకు అర్థమైంది. హైడ్ చేస్తే అక్కడ అన్ని తెలిసిపోద్ది ఎవరు హైడ్ చేస్తారని. తెలియకపోయినా కూడా ఆ ఛానల్లో తినకే నేను నచ్చుంది. అందుకే తనే హైడ్ చేసి ఉంటది. నో, నేను చేయలేదు. నువ్వు మరి చేయక అన్నయ్య చేయ. అయితే సత్యనే చేసుంటాడు. తినకి తనకి ఏమన్నా గొడవ ఉంటది అందుకని చేసేసి ఉంటాడు. ఎందుకులే ఈ రాణితో గొడవ నాకు అని చెప్పి. లేకుంటే ఇంకా మీ ఇద్దరికి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు చేసి ఉండొచ్చు. అది కూడా అయి ఉండొచ్చు. బట్ అయితే నేను లైవ్ లో జస్ట్ అలా పని చేసా అంతే. సత్య ఎవరో నాకు తెలియదు. బట్ నేను మళ్ళీ లైవ్కి వచ్చినా కూడా సేమ్ అలానే చేస్తా. మంచిది. కుళ్ళుకోకే లైవ్ నడుస్తుంది అంతే. మంచి పని. విన్నావా చిట్టి? రిప్లై ఇవ్వు. ఊరుకోను. సరే సర్లే, నాకు ఆ లైవ్కే రానులే నేను. టుగెదర్ లో నేను ఉంటాను ఇంకా. ఓకే అమ్మా, అది మీరు పడండి అయితే. మీ సైడ్ చెప్పండి, అప్పుడు మ్యూట్ చేస్తాను. టుగెదర్ లో నువ్వు ఉంటావా? సర్లే, అసలు నీ లైవ్కే రాకుంటే నాకేమైనా అవుతుందా? అసలే రానులే. అంతేగా ధనుష్? ఏమమ్మా? నేను ఎక్కడైనా ఉన్నా కొంచెం సరదాగా కామెడీగా ఉంటానబ్బా. అదే వాళ్ళకి నచ్చకపోతే నేను ఎందుకు వెళ్ళాలి? రా లైవ్కి ఎవరు రా లైవ్కి ఎవరు వద్దు అనరు. నీకు చెప్పరా చిట్టి, నేను తను ఎవరో నాకు తెలియదు. జస్ట్ అలా ఫన్ చేస్తాను. నేనుంటే అలానే చేస్తా. నీకు నచ్చదు కాబట్టి నేనే రాను. అంతేగా. రాదు. ఏమైపోయావు ధనుష్? నన్ను ఎక్కడికి వెళ్ళలేదు. చీకట్లో వెళ్ళిపోయా. ఎందుకే ఇంత మంట రేపుతావు అన్ని వైపులా అందుకోతున్నా ఆగనిక సాగనిక ఎందరికలా. సిగ్గుపడుతున్నావా ధనుష్? అంటే ఫస్ట్ టైం అమ్మాయితో